తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవాలను మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ రాత్రికి స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు దేవస్థానం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కోరిన వరాలు ఇచ్చే దేవుడిగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామికి భక్తులు దర్శించుకుంటారు. ఈ చుట్టుపక్కల రాజానగరం నియోజకవర్గంతో పాటు రాజమహేంద్రవరం అలాగే అవతల ఒడ్డు మొత్తం ఈ ప్రాంతాలన్నిటి నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇవాళ ప్రారంభం రోజున విశిష్టమైన రథోత్సవం మరికాసేపట్లో ప్రారంభమవుతోంది. అలాగే స్వయంభూగా ఇక్కడ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వెలుగొందారు. పైన 630 మెట్లు ఎక్కి భక్తులు స్వామివారి దర్శనానికి చేసుకుంటారు. దిగువన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. వారిని ప్రతిష్ట ఇవాళ ఇప్పటికే రథోత్సవంలో ఉత్సవమూర్తుల్ని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో అయ్యవార్లు ప్రతిష్ఠ చేశారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ చైర్మన్ రంగరాజ్ భట్టర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యవారు ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ ఉత్సవాలు ప్రాధాన్యం ఏంటి? శ్రీమతకలంగ పరిపూర్ణ సతికోటి శ్రీధర మనోహర చిరాపటలకాంత బాలయ కృపాలయ భవాంబతి నిమగ్నం దైత్య వరకాల నరసింహ నరసింహ. భగవద్బంధులారా, కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం నిన్న ప్రారంభమైంది. నిన్న అంకురార్పణం, ధ్వజపణం ఎగిరేశారు. ఇవాళ మధ్యాహ్నం స్వామివారు రథంలో వేయించేసి ఉన్నారు. 1:56 రథం ముహూర్తం బయలుదేరుతుంది. వేలాది మంది భక్తులు స్వామివారిని సేవించడానికి వస్తున్నారు, తరలి వస్తున్నారు. ఇవాళ రాత్రి 9 గంటలకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆ దివ్య దంపతులకి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరుగుతాయి. అలాగే శ్రీభూ అనంత పద్మనాభ స్వామి వారికి కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇవాళ నుంచి 5 రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రాత్రి పూట వాహనాల మీద ఊరేగిస్తారు స్వామివారు. అలాగే 5వ రోజు చక్ర తీర్థం నాడు స్వామివారు పద్మనాభ స్వామివారు బయలుదేరి దగ్గర వెళ్ళి సుదర్శన స్వామి వారి యొక్క కైంకర్యం అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇలాగా మొత్తం 7 రోజుల కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. భక్తులకి స్వామివారికి అనుగ్రహ కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇది ఇక్కడ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కళ్యాణ మహోత్సవం విశేషాలు. మరి కాసేపట్లో రథోత్సవం ప్రారంభమవుతుంది. కోరుకొండ పురవీధుల్లో గోవిందనామ స్మరణల మధ్య లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు అన్నవరం దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఇది అన్నవరం దేవస్థానం దత్తతాలయంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ మొత్తం కూడా కళ్యాణ ఆధ్యాత్మిక వైభవంతో కోరుకొండ మొత్తం ఆలయ ప్రాంగణం అంతాగా భక్తుల జయ జయధ్వానాలతో మారుమోగుతోంది. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.